వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ నిద్ర లేచింది మొత్తానికి. నిన్నటిదాకా పేరు నాని గారు మచిలీపట్నం బేస్ చేసుకుని ఏదో మాట్లాడుతూ ఉండడం, అదే ప్యాకాట్ అని, దాంట్లో డిఎస్సీ అభ్యర్థులని, అవన్నీ అధికారులు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ బయట పెట్టేసరికి ఇక గొక్క తిప్పుకోకుండా ఏడవడం మిగిలింది. సరే అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో లాలూచి పడబోతున్నారు, ఇదవుతున్నారు అన్నటువంటి వార్తలు అవన్నీ వస్తుంటే అన్ఫార్చునేట్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సంఘటన విశాఖ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ జరగడం అనేది. సరే వెంటనే కుమారస్వామి గారు తెలిసిన వెంటనే బయలుదేరిపోయారు. పొద్దున్న 6 గంటలకల్లా ఆయన విశాఖ చేరుకున్నారు. అంతకుముందే నిన్న రాత్రే అనిత గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అక్కడికి వెళ్ళారు. హుటాహుటిన దాన్ని ఎలాగైనా క్లియర్ చేయాలి అనే దాంట్లో అదంతా అయింది, చూసాం. ఇక అక్కడి నుంచి మొదలైంది ఒక వికృత క్రీడ. ఓ పక్కన బాధితులు, అలాగే ఇవాళ పొద్దున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళి బాధితులతో నారా లోకేష్ అక్కడ మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఈ కార్మిక సంఘాల నేతలు, కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళ గ్రూప్స్ ఆర్గనైజ్డ్గా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి మాటలు. లోకేష్ గారిని విమర్శించాలి. ఏంటి, ₹1 కోటి పరిహారం, ₹1 కోటి పరిహారం ఆల్రెడీ ప్రకటించారు. 1,47,00,000, 1,50,00,000 దగ్గర RINL స్టీల్ ప్లాంటే ఇస్తుంది రెగ్యులర్గా ఉన్నటువంటి కార్మికులకి. కాంట్రాక్ట్ కార్మికులకి దాదాపు ఒక 47 లక్షల దాకా ఆ నామ్స్ ప్రకారం వాళ్ళకు వస్తుంది. అవన్నీ కాకుండా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒకళ్ళకి శాశ్వత ఉద్యోగం ప్రకటించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడానికి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, ఇది కాకుండా జీవితాంతం వాళ్ళకి ఎలా అండగా ఉండాలి అనే పని మీద పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. పరామర్శ ఇద్దరు వెళ్ళారు. ఒక పక్కన కార్మిక సంఘాలతో మాట్లాడుతుంటే, ఇంకొక పక్కన హాస్పిటల్కి వెళ్ళి బాధితులను పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత మళ్ళీ కార్మికుల దగ్గరికి ఇటొచ్చారు. లోకేష్ గారు అక్కడ కార్మికులతోటి అవ్వగానే, ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళతో అవ్వగానే ఆయన మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. దీనికి ఇదేదో ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు కదా, ఇద్దరు కలిసే మాట్లాడచ్చు కదా, ఒకళ్ళకొకళ్ళు ఏదో విడిపోయి మాట్లాడడం దేనికి? ఇక్కడ వీళ్ళిద్దరికీ వీళ్ళు చేసిన దానికి లాజిక్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే, ఇద్దరు ఒక్కచోటే ఉంటే అదిగో చూసారా అక్కడే ఉన్నారు తప్పితే ఇక్కడికి వచ్చే పరామర్శించలేదు, ఏదో ఒకటి దొరుకుతుంది వాళ్ళకి. అది రానివ్వకుండా క్రాస్ అన్నా, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇక్కడ క్లియర్ చేస్తా, నేను ఇక్కడ అయిన తర్వాత అటు వస్తాను, నువ్వు ఇటు వద్దు కానీ, ఈ టైప్లో మాట్లాడుకుని అందరినీ సమన్వయపరుచుకుంటూ అందరినీ కలిసి వాళ్ళు పనిచేశారు. ఈ లాజిక్ వీళ్ళకి అర్థం కాదు. ఆఫ్టర్ దట్ ఇక వీళ్ళు కార్మిక సంఘాల పేరుతో వీళ్ళు చేసేటువంటిది. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఇందాక ఏదో ట్వీట్ కూడా వేశారు. ట్వీట్ ఏం వేశారయ్యా ఏంటి అంటే, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా, ఏం మాట్లాడుతున్నావు లోకేష్ అని చెప్పని. ఇక పేరు మోసిన కొంతమంది జర్నలిస్టులు కూడా దీనికి సంబంధించి వేసేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి వెళ్తున్నారట వాళ్ళ కుటుంబాలని పరామర్శించడానికి. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియదా? ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి విషాదంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఒక బాధ్యతాయుత మంత్రిగా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని చెప్పని. అక్కడ ఆయన కలిసింది, నారా లోకేష్ అక్కడ కలిసిందే ఎవరైతే కుటుంబాలని పెద్దని కోల్పోయారో వాళ్ళతో కూర్చుని మాట్లాడుతుంటే, తగుదునమ్మా అని చెప్పి కార్మిక సంఘాల వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ న్యూసెన్స్ చేయడం మొదలుపెట్టారు. నాన్సెన్స్ మాట్లాడుతూ అర్జెంటుగా మీరు ప్రకటిస్తారా లేదా. లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, బాబు మేము ఇక్కడికి వచ్చింది వాళ్ళకి ఏదో చెక్కులు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి కాదు అని. ఇక్కడ చూడండి కావాలంటే. ఆయన మాట్లాడినెవరు, వీళ్ళు ఆపరు. అలా ఉంది అక్కడ. వాళ్ళ వెనకాల ఎవరుండి ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఆ బాధితుల్లో నేనే ఉన్నాను అనుకోండి.
నా కుటుంబంలోనే ఒకళ్ళు అందులో చనిపోయి ఉన్నారు. లోకేష్ గారు నా దగ్గరికి వచ్చారు. బాధితుడిని నేను కదా, నాతో కదా ఆయన మాట్లాడాల్సింది. కంపెన్సేషన్ ఇస్తామా, ఏమి ఇస్తాము, ఏంటనేది నాతో కదా మాట్లాడాలి. నన్ను ఇక్కడ వదిలేసి కార్మిక సంఘాల వాళ్ళు వచ్చి వాళ్ళకి సమాధానాలు చెప్పుకోవాలా? వాళ్ళేమో ఈయన్ని కంపెన్సేషన్ ప్రకటించండి అరే బాబు, ప్రకటిస్తాడరా నాయన. నేను కూర్చున్నాను, నా వాళ్ళని కోల్పోయానని నేను కూర్చుంటే ఒక భరోసాగా వచ్చాడు. అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరఫున వచ్చారమ్మా, కంగారు పడకండమ్మా, మేము ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్తున్నాడు. అరే అది చెప్పనివారు కనీసం. అప్పటికి 30 సార్లు వాళ్ళందరినీ సార్ 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 అనుకుంటూ ఇక చివరాఖరికి వీళ్ళతో మాట్లాడనివ్వట్లేదు అన్నటువంటి కోపంలో ఎస్ అంటారు, బరాబర్ అంటారు. నీ ఇంట్లో కాదుగా చచ్చిపోయింది, నువ్వు ఆగు ముందు మాట్లాడకుండా, నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళ బాధలో ఉన్నారు, మాట్లాడతారు, తప్పే ఉంది అది. అట్ ద సేమ్ టైం ఇక్కడ లోకేష్ గారు వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని సంభాళిస్తూ, అమ్మ మేము ఉన్నాం, మీ అందరికీ జరగకూడదు జరిగిపోయింది, ఖచ్చితంగా మేము ఆదుకుంటాం, మేము ఉన్నాం అందరికీ అని చెప్పి భరోసా ఇస్తుంటే, అదే సమయానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ దీనికి సంబంధించి ఎంత ఒక్కొక్కళ్ళకి ఎలా వస్తుంది అనేది, రెగ్యులర్ ఉద్యోగులకి 1,72,00,000, కాంట్రాక్ట్ ఉద్యోగులకి 45,75,000. ఇది కాకుండా 10 లక్షల తక్షణ సాయం గాయపడినటువంటి వాళ్ళకి చికిత్సకు అయ్యేటువంటి పూర్తి ఖర్చుల్ని స్టీల్ ప్లాంటే భరిస్తుంది అని చెప్పి అక్కడ ప్రకటన చేశారు ఆయన. ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక్కడ వీళ్ళు ఈ గొడవ పెట్టడం, దీనికి తోడు వైసీపీ కార్యకర్తలు ఏమనాలి మరి, ఏమనాలి వీళ్ళని? ఇంకా ప్రతి దానికి ఒకటి తీసుకొచ్చేసి ఈ సోషల్ మీడియాలో పోస్టులు, అక్కడ వీడియోలు తీసి అదిగో లొకేషన్ ఘెరావ్ చేశారు చూసారా, లోకేష్ ఎంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడో చూసారా, పవన్ కళ్యాణ్ కూడా అమ్మా నాకు తెలీదు, నాకు ఇందులో అనుభవం లేదు అంటే దానికి ఇష్టం వచ్చినట్టు ఇంకొక మాటలు మాట్లాడడం. ఎల్జీ పాలిమర్స్ ఘటన గుర్తు లేదా, మర్చిపోయారా? ఎల్జీ పాలిమర్స్కి ఆ రోజు అన్నాం ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో యాజమాన్యం వాళ్లే దీనికి బాధ్యత వహిస్తారు. దీనికి సీఎంఆర్ఎఫ్లు ఇంకోటి అవసరం లేదు. నిన్న 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రికి వచ్చేసింది. పొద్దున ప్రధానమంత్రి కూడా 2.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 2 లక్షలు చనిపోయిన వాళ్ళ కుటుంబానికి, 50,000 గాయపడ్డ వాళ్ళ కుటుంబానికి అని. ఇది కాకుండా యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి 1,72,00,000, కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి 47,75,000. ఎల్జీ పాలిమర్స్లో మాత్రం ప్రభుత్వ సొమ్మే ఇవ్వాలి, అందులోని ₹1,00,00,000 ఇవ్వాలి. వెంటనే ప్రకటించారు. ఎవడదో ప్రైవేట్ బొగడా కంపెనీ వాడు చేసినటువంటి పెంట పనికి విశాఖ ఆల్మోస్ట్ నాశనం అయిపోయి ఉండేది. చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజకీయ మైలేజ్ కోసం ఆ రోజు ప్రకటించేశారు. ఎంతమందికి ఇచ్చారు ₹1,00,00,000? ఆ ₹1,00,00,000లో ఎవరెవరు వాటాలు ఎంత వాళ్ళకి చేరాయా పూర్తిగా? ఒకసారి పాత వీడియోలు చూసుకోండి, ఎన్ని బూతులు తిట్టారో వాళ్ళు బాధితులు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ ఆన్ స్పాట్ ఇచ్చేసేసరికి ఎందుకింత ఉలికిపాటు? అమ్మో ప్రభుత్వం నాశనం చేసింది, ఇంకేముంది, ఇదంతా కూడా ఇదే. ఏమనాలి? ఎస్, అక్కడ తప్పు జరిగింది. తప్పు జరిగితే అది ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వందా? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు ఒక రకంగా చెప్పడానికి. దాని మొత్తం అజమాయిషి అంతా కూడా స్టీల్ శాఖ, ఉక్కు శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. దానికి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, సిఎండి పైన స్టీల్ సెక్రటరీ, స్టీల్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళది. దాని మెయింటెనెన్స్ కూడా, మెయింటెనెన్స్ బాధ్యత కానీ ఇది కానీ మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఎస్, దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. అవన్నీ ఆ పొరపాట్ల వల్ల ఇది జరిగింది అని గతంలోనే చెప్పాం, ఇప్పుడు చెప్పాం. కానీ అక్కడ బాధితుల దగ్గరికి వెళ్ళి ఇద్దరు బాధ్యత ఉన్నటువంటి నాయకులు, మిగతా వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చడానికి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి వెళ్తే దాని మీద ఈ శవ రాజకీయం. మరి ఏమనాలి ఇక్కడ? ఇదంతా కూడా చంద్రబాబు చేశాడు. ఓ పని చేద్దాం సార్, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక అప్పీల్, వద్దు మీ ఉక్కు శాఖ ఆధ్వర్యంలో ఈ స్టీల్ ప్లాంట్ వద్దు, RINL వద్దు, ఇంకోటి లేదు, ఇది విశాఖ ఉక్కు అనే పేరుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దఖలు పెట్టేసేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేసేయండి మొత్తం. ఒక సెపరేట్ ఎంటిటీగా దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలే నడుపుకుంటాం కావాలంటే. అప్పుడు మాట్లాడదాం దాంట్లో తప్పు ఎవరిది అనేది. మాట్లాడితే ఒక ప్రోటోకాల్ లేదు, ఏమీ లేదు.
అక్కడ తప్పు ఉంటే ఇక్కడ తప్పు పట్టడం. అబ్బే మళ్ళీ పైనంటే మళ్ళీ అక్కడ మాట్లాడకూడదు కదా మనం. మన రేంజ్ వేరేది అక్కడ. మనం మాట్లాడితే మన పరిస్థితి ఏమవుతుందో తెలుసు కాబట్టే ఇక్కడికొచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్‌ని, లోకేష్‌ని అనేయాలి. రేపొస్తారట పరామర్శకి రేపు. నాయకుడు అన్నవాడు, ప్రతిపక్షంలో ఉన్నవాడు ముందు ఇమ్మీడియట్‌గా రావాలి. ప్రభుత్వంది ఆలస్యమైనా అవ్వకపోయినా ప్రతిపక్షం ముందుండాలి. ఎందుకు అంటే ప్రభుత్వం ముందుకు రాలేదు అని చెప్పడానికి. కానీ అదేంటో ప్రభుత్వం మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కుమారస్వామి గారు కూడా హుటాహుటిన 6 గంటల్లో ఆయన బయలుదేరి ఆయన వచ్చేసాడు. ఇక్కడి నుంచి ఆగమేఘాల మీద ఇద్దరు పరిగెత్తుకుని వీళ్ళు వెళ్ళారు. ఆయన మాత్రం రేపు వస్తాడట పరామర్శకి. దేనికి? ఏం పరామర్శించడానికి? అక్కడికి వెళ్ళి నెత్తి మీద చేతులు పెట్టడానికా? మళ్ళీ బయట ప్రెస్ మీట్ పెడతారు. ఎస్, రేపటి ప్రెస్ మీట్లో మనకి మళ్ళీ బోచ్చెడు మీమ్స్ అన్ని దొరుకుతాయి ఎలాగో. నో ఇష్యూ ఇన్ దాట్. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. లోకేష్ మాట్లాడినటువంటి మాట చాలా స్పష్టంగా, నేను ఇక్కడికి వాళ్ళకి ఏదో ఓ చెక్ ఇచ్చేసో, ఓ నమస్కారం పెట్టి, ఓ దండేసేసి వాళ్ళ దానికి వెళ్ళిపోదామని కాదు. నేను ఇక్కడికి వచ్చింది వాళ్ళకి కేంద్ర సంస్థ నుంచి రావాల్సినటువంటి పరిహారంతో పాటుగా వాళ్ళ పిల్లల చదువులు, అలాగే వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి శాశ్వత ఉద్యోగం, వాళ్ళ మొత్తానికి హెల్త్, వీటికి సంబంధించి ఇవి కూడా కలగాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడితో ముగిసిపోదు. బాధితుల కుటుంబాలు పూర్తిగా కోలుకునే వరకు కూడా మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అక్కడ. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రేపు మళ్ళీ ఆయన విశాఖ ఉక్కు కార్మికులతోటి ప్రత్యేక సమావేశం, ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక సమావేశం ఆయన నిర్వహించబోతున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, ఏం ఇష్యూలు ఫేస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా అవుతున్నాయి, ఇవన్నీ కుదరదు, ఇలా జరగడానికి వీలు లేదు. అట్ ద సేమ్ టైం ఇందులో ప్రధాన లోపాలు ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పండి, డెఫినెట్గా అన్నికి సార్ట్అవుట్ చేసుకుందాం అని చెప్పి కార్మికుల కోసమే ఆయన రేపు వెళ్తున్నారు అక్కడికి. దాని మీద ఇప్పుడు వచ్చి వీళ్ళు శవ రాజకీయాలు చేయడం. అదిగో పవన్ కళ్యాణ్ అలా అనేసాడు, లోకేష్ ఇలా చేస్తాడు. ఏం చెప్పాలి? అలవాటైపోయిందండి, ఇవన్నీ చూడడం అనేది అలవాటైపోయింది. అంటే మహేష్ బాబు సినిమా ఒకటి ఉంటుంది చూసారా, స్పైడర్ ఏదో సంథింగ్, దాంట్లో లాస్ట్లో విలన్ చూపులు చూస్తూ ఉంటాడు కదా, ఓ బిత్తిరి చూపు, ఆ శవాలు బయటకు వస్తుంటే లేదంటే పాడె మోసుకుని వస్తుంటే ఆ సౌండ్కి అలాగా తయారైపోయారనమాట వీళ్ళు. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.